ఈ సబ్సిడీ పైన వెదురును సప్లై చేసి మా పేదల జీవనోపాధిని కాపాడాలా. కానీ మేము అధికార పక్షం నుండే గాని ప్రతిపక్షం అనేది నిద్రపోతుంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం తిరుగుతున్నారే తప్ప ఇలాంటి పేదలకు ఇబ్బంది జరుగుతుంటే ప్రతిపక్షం అనేది ఉందా, ప్రతిపక్షం లేదా అనేది కూడా అర్థం కావడం. ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ప్రతిపక్షం ఉండాలా, అలాంటిది మేమే అధికార పక్షమే వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఇచ్చింది. అంటే ఆ పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం. మా పరిస్థితి ఇది. కాబట్టి ఎఫ్డీ గారైనా గానీ, ఫారెస్ట్ అధికారులైనా గానీ, పోలీస్ అధికారులైనా గానీ, జిల్లా యంత్రాంగం అయినా గానీ మా లారీని తక్షణం వదిలిపెట్టాలా. ఫైన్లే కావాలంటే పర్మనెంట్ లేని దాంట్లో ఫైన్ లేండి, పర్మనెంట్ ఉండే దాంట్లో చూసి మీరే వదిలిపెట్టాలా. ఆ పర్మనెంట్లు ఉన్నాయా లేదా అనేది మీరే అందరూ కూడా ప్రజలు గాని పత్రికా విలేకరులు గాని మొత్తం దీని మీద నిర్ణయం తీసుకొని పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ కూర్చుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మేము ఎంతసేపునే దీని మీద శాంతియుతమైన ధర్నా చేస్తున్నాం. కాబట్టి మాకు అందరు సహకరించాలని కోరుకుంటూ జనాన్ని గాని, వచ్చే లారీలు గాని, ట్రాఫిక్ వాళ్ళు గాని వాళ్ళ ఇబ్బందులకు కొంచెం ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని అందరూ క్షమించి ఈ పేదల ఆక్రోశాన్ని, పేదల ఆవేశాన్ని అర్థం చేసుకుని లారీలో మొదలుపెట్టే ఏర్పాటు చేయాలని అందరూ మా ఊళ్ళల్లో వచ్చినారు. దీనికి సరైన సమాధానం వచ్చేలాగా మా ఊళ్ళు ఇక్కడి నుంచి పోలేరు. మాకు సరైన సమాధానం రావాలని కోరుకుంటూ ఈ ధర్నాను మా లారీలో వచ్చేలాగా కూడా అందరు ఇక్కడే కూర్చుంటారని మరొకసారి చేసుకుంటాం.